జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. విష్ణుమూర్తి కూర్మావతారం ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? క్షీరమదనం వెనుకున్న రహస్యం ఏది? వైశాఖ పౌర్ణమి రోజు జరుపుకునే కూర్మ జయంతి. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతార విశిష్టత. క్షీరమదనం వెనుకున్న కథ మీకు తెలుసా? దుష్ట శిక్షణ రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలో ఒక అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అలా శ్రీ మహావిష్ణువు అవతరించిన దశావతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం. కూర్మం అంటే తాబేలు. తాబేలు శుభానికి ప్రతీక. అసలు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ధరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కూర్మ అవతార విశిష్టత ఈ కథనంలో తెలుసుకుందాం. కూర్మ జయంతి ఎప్పుడు? వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శ్రీమన్నారాయణుడు కూర్మ అవతారాన్ని స్వీకరించినట్లుగా పురాణాలు చెప్పబడుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాది మే 1 శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ రోజున కూర్మ జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సందర్భంగా శ్రీహరి కూర్మ అవతారాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరమదనం. దేవదానవుల యుద్ధంలో దేవతల బలం క్షీణించి రాక్షసుల బలం పెరుగుతుంది. దాన్ని గమనించిన దేవతలంతరూ బ్రహ్మదేవుని విన్నపించుకోగా బ్రహ్మతో సకల దేవతలు పరమశివుని వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో క్షీర సాగరాన్ని మందించటంతో వచ్చిన అమృతాన్ని దేవతలకు సేవించి వారికి అమృతాన్ని చేకూర్చాడు. రాక్షసులు నశిస్తారని చెప్పాడు. మరోవైపు ఇంద్రుడు కూడా క్షీర మదనం చేయడం ద్వారా అమృతాన్ని సేవించి మరణాన్ని జయించి వచ్చాడని రాక్షసులు ప్రేరేపించారు. ఇలా దేవదానుల అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి తాడుగా చేసుకుని క్షీర సాగర మదనం మొదలుపెట్టారు. కూర్మ అవతారంలో శ్రీ మహావిష్ణు ఈ విధంగా దేవాసురులు పాల సముద్రంలో చిలుకుతుండగా మందగిరి సముద్రంలోకి జారిపోతున్న సముద్ర మదనానికి అడ్డంకి కలిగింది. ఈ అడ్డంకి నుంచి బయటపడేలా అనుగ్రహించిన దేవతలు శ్రీ మహావిష్ణువు వేడుకుంటారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి మందగిరిని తన వైపు సముద్రంలోకి జారకుండా రక్షిస్తాడు. అలా క్షీరసాగర మదనం పూర్తయ్యాక అమృతం ఉద్భవించింది. ఈ ఘట్టం మొత్తం జరిగింది వైశాఖ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఆనాటి నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కూర్మ జయంతి కూడా సాంప్రదాయంగా మారింది. కూర్మ అవతారం విశిష్టత. కూర్మ అవతారం స్థిరత్వం, సహనం, విశ్వ సమతుల్యానికి ప్రతీక. పరమ పవిత్రమైన కూర్మ జయంతి రోజు శ్రీ మహావిష్ణువు శ్రీహరి కూర్మ అవతార మంత్రాలను పఠించడం, విష్ణువు పూజించడం ద్వారా సకల పాపాలు తొలగుతాయని నమ్ముతారు. యోగమాయ కూర్మ దేవునితో నివసించున్నాడు. విశ్వాసం కారణంగా నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభించడానికి, కొత్త ఇంట్లో మారడానికి, వాస్తు సంబంధ పనులు కూడా కూర్మ జయంతి రోజు శుభప్రదంగా భావిస్తారు. కూర్మ జయంతి రోజు పూజ. ఈ పవిత్రమైన దిన ఉపవాసం ఉండడం ఆచారం. తెల్లవారుజామున స్నానం చేసి విష్ణుమూర్తిని కూర్మ రూపంలో పూజించాలి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయాలి. ఓం నమో నారాయణాయ, ఓం కూర్మరూపాయ విద్మహి వంటి మంత్రాలు జపించడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అలాగే శ్రీ కూర్మ అవతారంలో వెలిసిన ఆలయాలను సందర్శించడం శుభ్రతం విశ్వాసం. రోజులు కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువును కూర్మ అవతారంలో పూజిస్తే జన్మ సాఫల్యం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ.